99 టీవీ నేను బ్రహ్మనాయుడు. యోగి ట్రీట్మెంట్ వైసీపీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్. ఈరోజు నిడదవోలు నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి వచ్చినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం ఉద్వేగ పూరితమైనటువంటి ప్రసంగాన్ని చేశారు. ఆయన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి వారు చేస్తున్నటువంటి ట్రోలింగ్స్ కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది రౌడీలు గూండాలు భూ కబ్జాలు చేస్తూ భూ సెటిల్మెంట్లు చేస్తూ చెలరేగిపోతున్నటువంటి వైనాన్ని ఉద్దేశిస్తూ ఏపీ ఉప ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారి, రాష్ట్రంలో రౌడీయిజం బెదిరింపులకు పాల్పడితే సహించేదే లేదన్నారు ఉప ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు దాటినా కూడా రౌడీయిజం గూండాయిజం తగ్గల. ఏ ప్రభుత్వం ఉన్నా ఈ రౌడీలు గూండాలు యథేచ్ఛగా చెలరైపోతూ ఉన్నారు. వైసీపీ నేతల్లో కొంతమంది పద్ధతి మార్చుకోవడం లేదన్నారు పవన్ కళ్యాణ్. తాము అధికారంలోకి వస్తే ఎవరైతే మెడికల్ కాలేజీలని టెండర్ల రూపంలో కాంట్రాక్ట్ దక్కించుకొని ముందుకు వెళ్తారో ఈ పీపీపీ విధానంలో వారి దగ్గర నుంచి లాక్కుంటామని, వారిని జైల్లో వేస్తామని, పోలీస్ అధికారులను చూస్తే బట్టలిప్పి వారిని ఇచ్చేస్తామని, సప్త సముద్రాలు దాటి ఉన్న పట్టుకొస్తామని, అంటే ఈ బెదిరింపు ధోరణి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకి అదేవిధంగా మిగిలిన నాయకులకి కార్యకర్తలకు పోవటం లేదనేది ఉప ముఖ్యమంత్రి యొక్క భావం. ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించే వ్యక్తులు తాట తీస్తామంటూ హెచ్చరించారు ఆయన. ఎందుకంటే వైసీపీ 11 స్థానాలు పరిమితమైనప్పటికీ కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజుకి కూడా ఆ పార్టీ తాలూకా భావజాలం, గత ప్రభుత్వం తాలూకా భావజాలం సమాజం మీద అలానే ఉండిపోయింది. అంటే ఏం చేసినా ఎవరు అడిగేవారు ఉండరు. ఎంత అవినీతి చేసినా, ఎంత అక్రమాలు చేసినా, ఎంత రౌడీజం చేసినా, ఎంత దౌర్జన్యం చేసినా. కాబట్టి వాళ్ళందరిని ఉద్దేశిస్తూ ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించే వ్యక్తుల తాట తీస్తామంటే హెచ్చరించారు ఉప ముఖ్యమంత్రి. ఇక తూర్పుగోదావరి జిల్లా పెరవల్లో డిప్యూటీ సీఎం పర్యటించారు. అమరజీవి జలధార పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. అమరజీవి అంటే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. మరి ఆంధ్ర రాష్ట్రం మరి నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి ఆయన చేసినటువంటి కృషి మామూలుది కాదు. ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణాలు కోల్పోయి మరి తెలుగు వాళ్ళందరికీ ఒక రాష్ట్రం ఉండాలని చెప్పేసి మరి ఆయన ప్రాణాలను అర్పించినటువంటి గొప్ప వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అలాంటి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద అమరజీవి జలధార పథకానికి పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో పవన్ కళ్యాణ్ గారు కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన జెండాలను కలిసి మోసిన వారికి ధన్యవాదాలు అన్నారు పవన్. టీడీపీ, బీజేపీ, జనసేన 3 జెండాలను కలిపి ఎవరైతే మోసారో తమ పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజానీకం కానీ, వారందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు మరొకసారి తెలియజేశారు. జన సైనికులు క్రమశిక్షణతో ఉండాలని ఆయన సూచించారు. ఎందుకంటే కూటమిలో కాస్త ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినప్పటికీ కూడా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, తన కోసం వారు ఓపికతో క్రమశిక్షణతో నడుచుకోవాలని కోరారు. నేనున్న సభలకు ప్రధాని కూడా రావడానికి భయపడుతున్నారన్నారు పవన్. పవన్ సభల్లో గోలగోల చేస్తున్నారు జన సైనికులు. ఎందుకంటే ఆయన ఏదైనా వచ్చి ఒక ప్రసంగం ఇచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు అని చెప్పేసి కనీసం వినేటువంటి ఓపిక కూడా జన సైనికులకు లేదు కొంతమందికి. ఆయన ప్రసంగిస్తూ ఉంటే వారు గొడవ చేస్తూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ప్రధానమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి గారు కలిసి స్టేజీ పంచుకున్న సందర్భాల్లో జన సైనికులు గోలగోల చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ప్రధానమంత్రి గారు కూడా తాము ఉన్నటువంటి సభకు రావడానికి భయపడుతున్నారు అనేది ఆయన వ్యాఖ్యలో ప్రధాన అంశం. అందుకే క్రమశిక్షణతో ఉండాలని ఆయన సూచించారు. గొడవ చేయకుండా, అల్లరి చేయకుండా చెప్పేది వినాలి. అభిమానులు కార్యకర్తలు అవ్వాలి, కార్యకర్తలు నాయకులు అవ్వాలి, నాయకులు ప్రజాప్రతినిధులు అవ్వాలి. అదే ఆయన కోరుకుంది. రాష్ట్రం కోసం, ప్రజల కోసం గత ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ తాను తగ్గానన్నాడు. తనను తాను తగ్గించుకున్నది రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం. అనేక మంది తన మీద ఇష్టానుసారంగా విమర్శలు చేసినా, నిందలు వేసినా ఆయన ఎందుకు భరించాడు?
ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దమనకాండ నుంచి రాష్ట్రాన్ని సేవ్ చేయాలి, ఒక రాజధాని లేదు, నిర్దిష్టమైనటువంటి రాజధాని లేదు, అభివృద్ధి లేదు. కాబట్టి ఇవన్నీ జరగాలంటే అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన ఆశించారు, కోరుకున్నారు. కాబట్టి ఆయన వెనక్కి తగ్గి సీట్లు తగ్గించుకొని తను తగ్గించుకొని ప్రజలను నెగ్గించాడు. పార్టీని అమ్మేశారని ఇంకా ఏదేదో కామెంట్ చేసినా పట్టించుకోలేదన్నారు పవన్ కళ్యాణ్. నిజంగా ఇది చాలా దురదృష్టం. ఇప్పుడు పొత్తులో సీట్లు ఆశించిన వాళ్ళు ఉంటారు. మరి బీజేపీకి, తెలుగుదేశానికి, జనసేనకి సీట్ల అడ్జస్ట్మెంట్ వ్యవహారంలో 21 సీట్లు తీసుకున్నాడు ఆ రోజు ఆయన. కొంతమందికి సీట్లు రాని వాళ్ళు పక్క పార్టీలకు వెళ్ళిపోయి, వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గారు పార్టీని అమ్మేశారని కొంతమంది, కులాన్ని అమ్మేశారని కొంతమంది, తాకట్టు పెట్టాడని కొంతమంది, ఎవరికి నోటుకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. సో అవన్నీ కూడా ఆయన భరించాడు. అదే చెప్పాడు, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తాను తగ్గానన్నాడు. తన కోసం కాదు, ఏముంది, సినిమాలు చేసుకుంటే ఈ రోజుకి కూడా ఒక్కొక్క సంవత్సరం దాదాపు 150 కోట్లు పైగా సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది ఆయనకి. సినిమాలు యాడ్స్ చేసుకుంటే 150 నుంచి 200 కోట్లు సంపాదించుకునే అవకాశం ఉంది ఆయనకి. మరి అవన్నీ వదులుకుంది దేనికి? ప్రజల కోసం. వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదన్నారు పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బెదిరించినా మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత మేము అది చేస్తాం, ఇది చేస్తాం, కూటమి నాయకులు భయపెట్టడం, పోలీసు అధికారుల మీద ఇష్టానుసారంగా మాట్లాడటం, సో అవి ఏ మాట్లాడినా భయపడేది లేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేని వారు ఇప్పుడేం చేస్తారని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలతో బలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడే వాళ్ళకు భయపడలేదు. ఈరోజు ఏంటి మీరు ఏ విధంగా భయపడతారన్నారు. దేనికైనా సిద్ధమే అన్నట్లుగా మాట్లాడారు ఆయన. సోషల్ మీడియాలో బూతులు మాట్లాడే వారికి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజుకి కూడా ఆయన మీద అటు ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ట్విట్టర్ ఓపెన్ చేసినా వైసీపీకి చెందినటువంటి కొంతమంది నోటికి వచ్చినట్టు అద్దు పొద్దు లేకుండా ఆయన మీద నెగిటివ్ ట్రోలింగ్స్, నెగిటివ్ పోస్టులు పెట్టడం పరిపాటికి మారిపోయింది. ఎంతమందిని అరెస్ట్ చేసినా కూడా వాళ్ళలో మార్పు రాలేదనేది ఆయన ఆవేదన. అనవసరంగా ఆరోపణలు చేసే కిరాయి గ్యాంగులకైనా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. మరి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు అంటే అరాచక శక్తులకు, సంఘ విద్రోహ శక్తులకు టెర్రర్. మరి ఆయన ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెటరేట్ అవుతారు. భాష సక్రమంగా వస్తుంది, నడవడిక సక్రమంగా వస్తుంది, ప్రవర్తన సక్రమంగా మారిపోతుంది. సో కాబట్టి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో అన్నారు. రాష్ట్రంలో రౌడీయిజం, బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదన్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి. ఎవరైనా సరే, వైకాపా నేతలు ఎవరైనా సరే రౌడీయిజానికి కానీ బెదిరింపులు కానీ పాల్పడితే ఏమాత్రం సహించమన్నారు. వైసీపీ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు డిప్యూటీ సీఎం. మరి పిఠాపురంలో చూస్తే చిన్న పిల్లలు, 2వ తరగతి 3వ తరగతి చదివే పిల్లలకి అసలు కులమే తెలియదు. ఎవరైనా మినిమం 10వ తరగతి వరకు కులం తెలియదు స్కూల్లో. ఇంటర్మీడియట్, అక్కడి నుంచి డిగ్రీ, ఆ లెవెల్కి, ఆ వయసుకి వెళ్తే నువ్వు పలానా కులం అని తెలుస్తుంది. 2వ తరగతి 3వ తరగతి పిల్లల దగ్గరికి వెళ్ళి కుల సంబంధించిన అంశాలను రెచ్చగొట్టి కొంతమంది ఉన్మాదులు వారితో మాట్లాడించి మైకులు పెట్టి వారు చేసినటువంటి రచ్చ అంతా ఇంత కాదు, పిఠాపురంలో చేస్తూనే ఉన్నారు నిత్యం. దాని మీద చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు పవన్. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మీరు చేయాల్సింది పిఠాపురంలో కులాల మధ్య చిచ్చు పెట్టి కులాలను రెచ్చగొట్టినటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళకి యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు సెట్ అవుతారు. అప్పుడు ఈ కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ఒక ఆలోచన కూడా వాళ్ళకి రాకుండా ఉంటుంది. సో కాబట్టి యోగి ట్రీట్మెంటే సరైనది. ఉన్మాదమైనటువంటి భావజాలంతో నిత్యం అబద్ధాలు, అసత్యాలు చిమ్ముతూ, విషం చిమ్ముతూ కులాల మధ్య ఒక అగాధాన్ని ఏర్పాటు చేసి జనసేనని కాపు కులానికి పరిమితం చేసి కాపుల్ని మిగతా కులాలకి దూరం చేసేటువంటి కుట్ర చేస్తున్నటువంటి ఉన్మాదులకు కనుక యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ ఇస్తే వారు సక్రమమైనటువంటి దారిలోకి వస్తారు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. చూద్దాం మరి డిప్యూటీ సీఎం గారు అన్నట్టుగానే యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ ఏమన్నా ఇస్తారో, ఈ అరాచక శక్తులకు లేదో వేచి చూడాలి మరి.